తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అనామలీస్ మ్యాపింగ్ సమస్యలు వెలుగులోకి రావడంతో దాదాపు 92,87,000 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వడానికి ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు నోటీసులు అందుకుని వ్యక్తిగతంగా ఎన్నికల అధికారుల ముందు హాజరై డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తే అది పెద్ద సవాల్గా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,38,00,000కు పైగా ఓటర్లు ఉండగా ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్లో 2,64,87,000 మంది మాత్రమే ఉన్నారు. మరో 73,39,000 మంది పేర్లు గైహాజరు, శాశ్వతంగా వలస వెళ్లడం, మరణం, డూప్లికేట్ వంటి కేటగిరీల్లో డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించారు. మరోవైపు డ్రాఫ్ట్ రోల్లో ఉన్నప్పటికీ వివిధ రకాల అనామలీస్ ఉన్న దాదాపు 92.87 లక్షల మంది ఇప్పుడు నోటీసుల పరిధిలోకి వచ్చారు. ఇక ఈ 92 లక్షల మందిలో దాదాపు 60,50,000 మందికి ఎన్యూమరేషన్ ఫారాల్లో పేర్లు, వయస్సు, తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ సంబంధాలు వంటి అంశాల్లో తేడాలు గుర్తించారు. మరో 32,36,000 మంది ఓటర్ల వివరాలు 2002 ఎస్ఐఆర్ జాబితాలో మ్యాప్ కాలేదు. అంటే వీరి వివరాలను పాత ఓటర్ల జాబితాతో అధికారులు లింక్ చేయలేకపోయారు. అందుకే వీరికి నోటీసులు ఇచ్చి అవసరమైన ఆధారాలతో తమ ఓటు హక్కును నిర్ధారించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. తెలంగాణలో 92 లక్షల మందికి పైగా ఓటర్లకు నోటీసులు ఇచ్చి అందరూ స్వయంగా అధికారుల ముందు హాజరై డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తే ఎన్నికల యంత్రాంగంపై భారీ భారం పడే అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారు, చదువుల కోసం దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇలా లక్షలాది మంది ఓటర్లు తమ స్వస్థలాలకు వచ్చి ప్రక్రియలో పాల్గొనడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో కుటుంబ సభ్యుల ద్వారా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించే వెసులుబాటు కల్పించాలనే అంశంపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇలా చేస్తే ప్రతి ఓటరు వ్యక్తిగతంగా ఏఈఆర్ఓ లేదా ఈఆర్ఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కుటుంబ సభ్యులు సంబంధిత బిఎల్ఓకు డాక్యుమెంట్లు అందించే అవకాశం ఉంటుంది. దీంతో భారీ సంఖ్యలో పెండింగ్లో ఉండే కేసులను వేగంగా పరిష్కరించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈ వెసులుబాటుపై తాజా అధికారిక ఆదేశాలు జిల్లాల వారీగా అమలు విధానం స్పష్టంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తాజా రిపోర్టుల్లో మాత్రం నోటీసులు పొందిన ఓటర్లు విచారణకు వ్యక్తిగతంగా హాజరై ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాల్సిన మార్గదర్శకాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇక మరోవైపు నోటీస్ రావడం అంటే ఓటు హక్కు పూర్తిగా పోయినట్టే కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోటీస్ అందుకున్న ఓటర్లు తమ వద్ద ఉన్న సంబంధిత ఆధారాలతో వివరణ ఇవ్వవచ్చు. అదేవిధంగా డ్రాఫ్ట్ రోల్లో పేరు లేకపోయినా అర్హులైన ఓటర్లు కూడా ఫామ్ 6 ద్వారా మళ్లీ ఓటర్ జాబితాలో చేరేందుకు అవకాశం ఉంది. నోటీసులు కేవలం పేరు లేదా వయసు, చిన్నపాటి స్పెల్లింగ్ తేడాలకే పరిమితం కావు. కుటుంబ సభ్యుల మధ్య అసాధారణ వయసు తేడాలు, తల్లిదండ్రుల పేర్లలో వ్యత్యాసాలు, ప్రస్తుత ఓటర్ల జాబితా 2022 జాబితాల మధ్య కుటుంబ సంబంధాల్లో తేడాలు, ఒకే వ్యక్తి వేరువేరు సంబంధాలతో మ్యాప్ కావడం వంటి అంశాలను కూడా అనామలీస్గా గుర్తిస్తున్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ సహా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 23 లక్షలకు పైగా ఓటర్లు మ్యాపింగ్ సమస్యల పరిధిలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలోనే దాదాపు 12.5 లక్షల మంది నోటీసుల పరిధిలో ఉన్నారు.
మొత్తంగా చూస్తే తెలంగాణలో ఎస్ఐఆర్ ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. 73 లక్షలకు పైగా పేర్లు డ్రాఫ్ట్ నుంచి బయటకు, మరో 92 లక్షల మందికి నోటీసులు. ఒకవైపు అర్హులైన ఓటర్ల హక్కు కాపాడడం, మరోవైపు అనర్హులు, డూప్లికేట్ లేదా తప్పుడు వివరాలతో ఉన్న పేర్లను తొలగించడం ఎన్నికల సంఘానికి ఇప్పుడు రెండు పెద్ద సవాళ్లుగా మారాయి.